అమ్మా అమ్మ ఈరోజు స్కూల్లో టీచరు ఒక క్వశ్చన్ చెప్తున్నారమ్మా. దానికి ఆన్సర్ ఎవరినైనా కనుక్కొని రమ్మన్నారు. ఆ ఆన్సర్ చెప్పమ్మా, క్వశ్చన్ చెప్తాను. ఏం క్వశ్చన్ చెప్పరా మంజు? అమ్మ, ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడంట. అతని దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటుందంట. ఆ ఊర్లో జోరుగా వర్షం వచ్చి అన్నీ కొట్టుకుపోతాయంట. అతను అక్కడి నుంచి వేరే చోటికి వెళ్తుండగా ఒక నది వస్తుందంట. దాన్ని ఒక పడవలో ఒక్కొక్కటే యువతల నుంచి అవతలకి సాగనంపాలంట. ఏది ఫస్ట్ తీసుకుపోతాడు, ఏది సెకండ్ తీసుకుపోతాడు? ఫస్ట్ పులి తీసుకుపోతాడు, సెకండ్ మేక తీసుకుపోతాడు. అది కాదము, మేము కూడా అట్లే టీచర్కి చెప్పినాము. అట్లు కాదంట, ఫస్ట్ పులి తీసుకోపోతాము, తర్వాత మేక అంతా ఇక్కడ గడ్డిదంతా తినేస్తుందంట. మళ్ళీ మేము ఫస్ట్ మేకని తీసుకుపోయి సెకండ్ పులి తీసుకుపోతే పులి మేకని తింటుందంట. ఇక్కడ ఏది తినకూడదంట. ఆ మూడు సేఫ్గా ఇక్కడ నుంచి అక్కడికి ఒక్కొక్కటి తీసుకుపోవాలంట. అది ఎట్లా చెప్పమా? ఎవరా మీ టీచరు ఇట్లా తిక్కలు క్వశ్చన్ అని అడుగుతాడు? ఒకటి ఉన్నప్పుడు ఒకటి తింటుందప్ప. మూడు ఎట్లా తీసుకోపోవాలా? ఏం క్వశ్చన్ రా ఇది? నువ్వు ఊరుకోనన్నా, నీకు తెలిసేదు పలిసేదు, నువ్వు ఊరుకో. అమ్మ చెప్తుంది యోచన చేసి. అమ్మ చెప్పమ్మా, తీసుకుపోతాడు ఫస్ట్? అరే ఏం రమంజా, ఇట్లా తిక్క క్వశ్చన్ అడిగేది మీ టీచర్ మిమ్మల్ని. ఫస్ట్ పులి తీసుకొని వదిలితే ఇక్కడ మేక గడ్డి తింటుంది కదా. ఒక పని చేయరా మంజు, ఫస్ట్ మేక తీసుకోపోను, సెకండ్ పులి తీసుకోపో, మూడు గడ్డి తీసుకోపో. మనం ఏం ట్రై ఇదే పులి మేక గడ్డి అనుకోను. పోవే వంట చేయి పోవే. నువ్వు ఊరుకున్నా, నేను రేపు స్కూల్లో ఎట్లయినా చెప్పాలి ఇది. అది కాదము, ఇప్పుడు ఫస్ట్ మేక తీసుకుపోయి అక్కడ వదులుతాము, సెకండ్ పులి తీసుకుపోయి అక్కడ వదిలి వచ్చే లోపల ఆ పులి మేకని తింటుంది కదము. ఎట్లమో ఇది? ఏలే ఊరా మంజు, ఒకటి తీసుకొని ఇచ్చొచ్చే లోపల ఇంకోటి తింటుంది. ఏం చేయాలా? అమ్మ, నిన్నటి నుంచి తలకాయ చెడిపోయింది మనకంతా. ఏది ఫస్ట్ తీసుకుపోవాలా, ఏది సెకండ్ తీసుకుపోవాలా తెలిసలేదమ్మో. రే మంజు, ఆ మూడుని నెత్తిమైన పెట్టుకొని ఆ నదిలో నడుచుకొని పోయి మునుగు అనరా మీ మేస్టోని. ఏమి ఇట్లా తిక్కలు క్వశ్చన్ అడుగుతాడు? మంజు, ఇలాంటి క్వశ్చన్లకంతా ఆ పటేలే కరెక్ట్. ఆ పటేల్ అయితేనే బాగా చెప్తాడు. ఆయన పోయి అడుగు. అమ్మ, ఆ పటేల్ని అడిగితే కరెక్ట్గా చెప్తాడు ఇట్లాంటివన్నీ. నువ్వు పోయి వాడిని అడుగుంటున్నావు, వాడొక వెర్రోడు. ఏ మంజు ఉండరా, నేను క్వార్టర్ వేసుకోవచ్చు చెప్తా ఆన్సర్. చూడు ఈ నన్నొకడు. ఉండమ్మా, పోయి ఆ పటేల్ని అడుక్కొని వస్తాను. పటేల్ అన్నా, నమస్తే అన్నా. నమస్తే. ఏరా మంజు ఇట్లా వచ్చినావు? పటేల్ అన్న, ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పాలన్నా. ఏం క్వశ్చన్ మంజు, అడుగురా. పటేలన్న, ఒక ఊరిలో ఒక రామయ్య అనే ఒక అతను ఉంటాడంట. ఆయన దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటుందంట. ఆ ఊరిలో చాలా వర్షం వచ్చి అన్నీ కొట్టుకుపోతుందంట. అతను ఈ ఊరు నుంచి ఇంకో ఊరుకు వెళ్ళాలంట. వెళ్ళే దారిలో ఒక నది, ఆ నదిలో ఒక పడవ ఉంటుందంట. ఈ పడవలో ఒక్కొక్కటి ఇక్కడ నుంచి అక్కడికి చేర్పేయాలంట. ఫస్ట్ ఏది తీసుకుపోతాడు, సెకండ్ ఏది తీసుకుపోతాడు, థర్డ్ ఏది తీసుకుపోతాడు? పటేలన్న, అది ఒకటి తీసుకుపోయి ఇడిచొచ్చే లోపల ఇంకోటి తింటుందన్న. అట్లా తినకూడదంట, మూడును సేఫ్గా తీసుకుపోవాలంట. అది ఒక్కొక్కటే తీసుకుపోవాలంట. ఏది దేన్ని తినకూడదంట. ఫస్ట్ పులి తీసుకోపోయి ఇడిచిరమ్మను మంజా, సెకండ్ మేక తీసుకోపో. అది కాదు ఉండు ఒక నిమిషం ఉండు. అన్న, నిన్నటువంటి తలకాయ చెడిపోయింది. ఏది తీసుకుపోవాలో ఏది ఇడిచాలో తెలియట్లేదు. ఫస్ట్ పులి తీసుకోపోయి ఇడిచిరమ్మను మంజా, సెకండ్ గడ్డి తీసుకోపోమ్మను, థర్డ్ మేక తీసుకోపోమ్మను. అగోరా ఉంజను వచ్చాడు. ఉంజ కాదు పటేలా, గుంజన్న. ఏదో ఒక గుంజ, ఇడిరా గుంజ. అదే పటేలన్న, ఒక క్వశ్చన్ ఉందనా, ఎవరు అడిగినా ఆన్సర్ చెప్తుండలేదు. అదే మిమ్మల్ని ఒకసారి అడుగుదామను నేను కూడా వచ్చినా. ఇగోరా, ఇంచేపు మంజుకి అదే చెప్తున్నాను. చెప్పాను చూడు మంజుకి ఆన్సర్. ఆన్సర్ దొరికిందన్నా, చెప్పేసి ఆన్సర్. చెప్పాను చూడు, అదే ఆన్సర్ దానికి. అది కాదన్నా, ఇప్పుడు పులి తీసుకుపోయి అక్కడ కిడిసి వచ్చేటప్పుడు మేక గడ్డినంతా తినేస్తుంది కదా పటేలా. పటేలా, అది కాదురా మంజు, సింపుల్ రా. ఫస్ట్ పులి తీసుకుపోయి ఇడిసొస్తాడా, మళ్ళీ సెకండ్ వచ్చినప్పుడు మేకని అక్కడెక్కడన్నా తాడ తీసుకొని కట్టుమను, తర్వాత సెకండ్ గడ్డి తీసుకుపోయి ఇడిసి థర్డ్ మేక తీసుకోపోమను. అది కూడా కరెక్టే కదనా? ఊరా గుంజ, ఇదేరా ఆన్సరు. ఇప్పుడు ఫస్ట్ పులి తీసుకుపోతాడు, ఇది ఏదైనా తాడు తీసుకొని మేకను కట్టింటాడు కదా, మేకను కట్టింటాడు, అప్పుడు గడ్డి తినలేదు. సెకండ్ గడ్డి తీసుకుపోతాడు, వచ్చి లాస్ట్ మేక తీసుకుపోతాడు. ఊరా గుంజ, ఇదేరా ఆన్సరు.
పటేలన్న చాలా థ్యాంక్స్ అన్న. మేము ఈరోజు స్కూల్లో ఆన్సర్ చెప్తాము, అందరు మమ్మల్ని మెచ్చుకుంటారు. సరే సరే ఓకే మంజా ఉంజా పోయిరండి, పోయి స్కూల్లో చెప్పండి మీ టీచర్ ఏమంటారో నాకు వచ్చి మళ్ళీ చెప్పాలి మీరు. సరే అన్న, చెప్తామన్నా. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. నేను చెప్పిన ప్రశ్నకి ఆన్సర్ దొరికిందా పిల్లలు? లేదు సార్, తెలీదు, ఎవరు చెప్పలేదు. అయ్యో ఎందుకమ్మా, క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంది. ఎవరు చెప్పలేదా? లేదు సార్, ఎవరు చెప్పలేదు, ఎవరిని అడిగినా తెలీదంటారు. మంజు మీకేమైనా ఆన్సర్ చిక్కిందేమ్రా? ఎవరైనా అడిగారా? సార్ ఉంజ కాదు సార్, గుంజ గుంజ గుంజన్న. సరేలేరా గుంజా, ఆన్సర్ చిక్కిందేమ్రా? ఎస్ సార్, ఆన్సర్ మాకి తెలుసు. అందరూ మంజా ఉంజాకి చప్పట్లు కొట్టండి. మంజా ఉంజా మీరిద్దరు ముందరకు రండిరా. ఏం ఆన్సర్ చెప్పండప్పా. సార్ చాలా సింపుల్ సార్ ఆన్సరు. అవును సార్, ఇంత సింపుల్ అని మాకు తెలీదు సార్, చాలా ఈజీ సార్ ఆన్సరు. ఏం ఆన్సర్ చెప్పండప్పా, పిల్లలంటా వింటారు. సార్ ఫస్ట్ పులి తీసుకుపోయి ఇడ్సొస్తాడు సార్. పులి ఇడిసొచ్చే లోపల మేక గడ్డిని తింటుంది కదా సార్. సార్ అది అట్లా కాదు సార్, పూర్తి చెప్పే వరకు ఉండండి సార్, మీ మధ్యలో మాట్లాడకండి. సరే చెప్పండప్పా. సార్ ఫస్ట్ పులి తీసుకుపోయి ఇడ్సొస్తాడు సార్. సార్ సెకండ్ గడ్డి తీసుకుపోయి ఇడ్సొస్తాడు సార్. 3 మేక తీసుకుపోయి ఇడ్సొస్తాడు సార్. అప్పుడు మేక గడ్డినంతా తినేస్తుంది కదరా. లేదు సార్, తినలేదు, మేకని అక్కడెక్కడైనా తాడుతో కట్టింటాడు సార్. ఊ సార్ సార్ ఫస్ట్ మేకని తాడుతో కట్టేస్తాడు సార్, తర్వాత పులి తీసుకుపోయి ఇడ్సొస్తాడు. ఇక్కడ మేకని కట్టింటాడు కదా, గడ్డి తినలేదు. మళ్ళీ సెకండ్ గడ్డిని తీసుకుపోతాడు, అక్కడ పులి గడ్డిని తినలేదు. మళ్ళీ వాపస్ వచ్చి లాస్ట్ మేకని తీసుకుపోతాడు సార్. సార్ ఇదే సార్ ఆన్సరు. సార్ మంజా ఉంజా మీ ఆన్సర్ ఏమో బాగానే ఉంది, కానీ వాడి దగ్గర మేకని కట్టేయడానికి తాడు ఉండదు. అక్కడెక్కడ తాడు ఉండదు. అసలు వాడు మేకని కట్టేయకుండా తీసుకుపోతాడు. అది ఎట్లా చెప్పండి? ఇదేం సార్ ఇట్లంటారు? మేకని కట్టేయడా? అట్లయితే ఇది కాదా ఆన్సరు? పోండి సార్, చెప్పండి సార్, అట్లయితే ఎట్లా తీసుకుపోతాడు? సార్ పోండి సార్, మీరు నిన్ననే చెప్పాలి కదా దీన్ని, ఇప్పుడే తల ఎంత కిట్టిపోయింది, ఎట్లా తీసుకుపోతాడు చెప్పండి సార్. అదేరా ట్విస్ట్, వానితో తాడు ఉండదు, వాడు దేన్ని కట్టేయడు, ఒకదాని తర్వాత ఒకటి తీసుకుపోతాడు. ఎట్లా తీసుకుపోతాడు చెప్పండి? సార్ పోండి సార్, నిన్నటి నుంచి తలకాయ చెడిపోయింది, ఎవరికి ఆన్సర్ తెలీదు, మేము ఎట్లయితే స్కూల్ కరము. పోండి సార్, చెప్పండి సార్ ఆన్సరు. నాకు అవన్నీ తెలీదు, ఆన్సర్ మీరే చెప్పాలా? ఇంకో రోజు టైం ఇస్తున్నాను, రేపు పొద్దున్న స్కూల్కి వచ్చే లోప ఆన్సర్ కనుక్కొని నాకు రేపు పొద్దున్న చెప్పండి. మళ్ళీ రేపు ఇదే చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, మీకేమైనా ఆన్సర్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏదని ఆన్సర్ చెప్పండి. మీరైనా ఆన్సర్ ఏమని చెప్పండి ఫ్రెండ్స్, రేపు స్కూల్లో చెప్పాలి మేము. ఆన్సర్ ఏమని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా దానికి ఆన్సర్ ఏమో కామెంట్ చేయండి.